సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు నాయుడు శ్రీనివాసరావు అండి. మాది ఎలపూడి గ్రామం. ఏం చేస్తుంటారు సార్? మేము రాజధాని రైతు అండి. నేను 3 ఎకరాల 21 సెంటు భూమి ఇచ్చిన రైతునండి. ఓకే. మరి ఏంటి సార్, ఈరోజు చంద్రబాబు నాయుడు మీద అమరావతి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకతతో ఉన్నారు అని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. దీన్ని ఎంతవరకు మీరు సమర్థిస్తారు ఈ ప్రచారాన్ని? ఏమంటే జంగం దగ్గర పోతుంటే కుక్కలు మురుగుతూ ఉంటాయండి. కానీ ఇది చంద్రబాబు మీద రైతుల అసమ్మతి అనేది అసలు లేదండి. కాకపోతే అధికారులు అనాధికారులు ఇంకా లోకల్ నాయకులు ఏమన్నా ఉంటే వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. అది గ్యారెంటీగా వచ్చిన నిమిషం నేను ఏకమిస్తానండి. చంద్రబాబు గారి మీద ఆయన ఉండబట్టే ఆయన మొన్న 2024లో గెలవబట్టి ఆంధ్ర రాష్ట్రం ఊపిరి పీల్చుకుంది. వాళ్ళతో పాటు అమరావతి రైతులు ఊపిరి పీల్చుకున్నారండి. ఎందుకంటే గిట్టినాళ్ళు ఏదేదో చెబుతారు, కానీ అది మట్టి వాస్తవం కాదండి. పక్కాగా ఆయన ప్లాన్తో ఆయన చేస్తున్నాడు. కాకపోతే చిన్న చిన్న సమస్యలు ఆయన దృష్టికి వెళ్తలేదని కొంచెం రైతుల్లో ఆందోళన ఉన్నమాట వాస్తవం. కానీ ఆయన కూడా నెలకోసారో 15 రోజులకోసారో దీని మీద రివ్యూ చేసుకొని ఆయన మొన్న కూడా చెప్పాడండి, సిఆర్డి ఓపెనింగ్ అప్పుడు కూడా ఒక కమిటీ వేస్తున్నాను, ఆ కమిటీని మీరు రైతులకి ఏ ఒక్కర సమస్య వచ్చినా కూడా ఏమన్నా పరిష్కరించాలని వాళ్ళ ముగ్గురు త్రిబుల్ కమిటీ అని ఒకటి వేసి నారాయణని మా ఎంపీని మా ఎమ్మెల్యేని ముగ్గురిని వేసి చెప్పాడండి. కాకపోతే వీళ్ళు కూడా పట్టినట్టుగా ఉన్నారు. దాని మూలన కొంచెం ప్రభుత్వాన్ని మీద ఎవరు ఏది చేసినా చంద్రబాబు మీద బయటపడిద్దండి. అది మటుకు వాస్తవం. ఎందుకంటే అధికారులు చేయని అనాధికారులు చేయని వాళ్ళు చేసే పొరపాట్లు సీఎం మీద బ్యాడ్ నేమ్ పడుతుందండి. కానీ చంద్రబాబు మీద రైతులు ఇవాళ కదండి. ఎందుకంటే ఆనాడు 50 రోజులు 52 రోజుల్లో ఏ ఒక్క లాఠీ దెబ్బ లాగకుండా స్వచ్ఛంగా వచ్చి భూములు ఇచ్చిన మాట వాస్తవం అండి. ఒక్కొక్కడు మొన్న ఎవరో ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చేవాళ్ళు భూములు లాక్కున్నారనే మాట అన్నీ పేపర్లో కూడా వచ్చిందండి. అది వాస్తవం కాదండి. ఆ అన్నయ్యని ఎవరో దరిద్రం మాటలు మాట్లాడద్దు, తెలుసుకొని మాట్లాడండి. ఎందుకంటే ఆనాడు వచ్చిన మాట వాస్తవం, వాళ్ళు అడిగిన మాట వాస్తవం. రైతులు కావాలని ఎవరు అడగలేదు ఆనాడు ప్రభుత్వం ఇక్కడ. కాకపోతే ఏంటంటే చిన్న పొరపాటు బ్యాడ్ నేమ్ ఎక్కడ వస్తుందంటే, నేను రేపు పొద్దున్నే రిజిస్ట్రేషన్కి వస్తాను, కానీ మీరు చేసే అన్ని తప్పులు చేసి ప్రభుత్వానికి అంటగడుతున్నారు. ఇవన్నీ అవి తప్పు. కాకపోతే అండి కొంచెం ప్రజల్లో రైతుల్లో కొద్దిగా ఉన్నమాట వస్తుంది. కానీ చంద్రబాబు మీద మట్టికి లేదండి. అధికారులు అనాధికారులు చేయట్లేదు వాళ్ళ మీద మట్టికి బాగా. ఎందుకంటే నారాయణ గారు కూడా మొత్తం చేసాము అది ఇది అంటే ఏం చేశారు, నిజంగా చెప్పాలంటే 80% 90% అయిందన్నారు. మరి తగ్గిమ 20% లేదు 2% అన్నావు. 2% అని క్లియర్ చేయాలి కదా. అది ప్రతి ఒక్క రైతు సన్నగారు అవ్వచ్చు, చిన్నగారు అవ్వచ్చు, 10 ఎకరాల రైతు 20 ఎకరాల రైతు అవ్వచ్చు, ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా చూడమని నేను ఆర్డర్ చేశాను. ఆ తప్పు ఎవరిది? నారాయణ అవ్వచ్చు, లేకపోతే సిఆర్డి అధికారులు అవ్వచ్చు, సిఆర్డి కమిషనర్ కన్నబాబు అవ్వచ్చు. వాళ్ళు చేసే పొరపాట్ల మూలన ప్రభుత్వానికి బెడ్ అవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారి వరకు వెళ్ళట్లేదు అంటారా? ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది. అంటే 2019లోనూ కూడా అమరావతిని రాజధానిగా ప్రకటించిన, అదే 2016 ఆ టైంలో ప్రకటించిన తర్వాత కూడా ఇదే ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఓటమి చెందారు. మళ్ళీ అలాంటి రోజు ఎదురయ్యే అవకాశం ఉంటుందంటారా దీనివల్ల? అంటే ఇలాగా చేస్తే మన సీఎం గారి దృష్టికి వెళ్ళట్లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కడ లోకల్ నాయకులు ఉన్నారండి. ఒక మంత్రి నారాయణ వస్తేనే కొంతమంది డబ్బా కొడతారు, ఎమ్మెల్యే వస్తే కొంతమంది డబ్బా కొడతారు, ఎమ్మెల్యే గారు వస్తే డబ్బా కొడతారు. ఇవన్నీ డబ్బాలు కొట్టుకోవటం కాదు. రైతు సోదరులకు నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, సమస్యలు గ్రామ కంటాలు అవ్వచ్చు, ఎల్ఎల్ఏ ప్లాట్లు అవ్వచ్చు, రోడ్లు ఎక్కడ వేసాను. అసలు మెయిన్ పొరపాటు ఏం జరిగిందంటే రైతులు కమిటీ వేస్తూ ఉన్నారు. దాంట్లో సిఆర్డి భాగం రైతులు కూడా తీసుకుంటూ ఉన్నారు. అది మెయిన్ తీసుకోకపోవటం, వాళ్ళకి మాకు వచ్చిన అండర్స్టాండింగ్ లేకపోవటం, ఈ సమస్యలన్నీ ఎక్కువైపోతున్నాయండి. అందుకని రైతులను కమిటీని కూడా తీసుకొని ఇదిగోండి ఈ రోజుల్లో ఈ ఏరియాలో చేస్తాం, నెక్స్ట్ ఆ ఏరియాలో చేస్తాం అనేది రైతులను కలుపుకోకపోవటం. నారాయణ చేయవచ్చు, కన్నబాబు చేయొచ్చు, ఎవరైనా అది మట్టి పెద్ద పొరపాటు అండి. దానివల్ల వీళ్ళు చేసే పొరపాటు బ్యాడ్ నేమ్ అంతా సీఎం గారి మీద పడుతుందండి. కానీ సీఎం గారు ఇవాళ రైతులు భూములు ఇవ్వబట్టే రాజధాని ఉంది, వాళ్ళు దేవుళ్ళు కన్నా గొప్పవాళ్ళని ఆయన పదే చెబుతున్నాడు. ఆయన చేస్తాడని నమ్మకంతో ఇవాళ వరకు రైతులు
పూర్తిగా ఏమన్నా దాన్ని చెప్పలేక కొంచెం బాధపడతా కొంతమంది ఎలబగక్కుతున్నారు, కొంతమంది ఎల్లకెక్కలేకపోవటం వాస్తవం అండి. అది మెయిన్ సిఆర్డి కమిషనర్ మొన్న తమసాని వచ్చాడండి, మళ్ళీ నారాయణ గారు వచ్చాడు, ఎమ్మెల్యే వచ్చాడు. నువ్వు గంట లేటు నీకేం పని ఉందనే నేను పెట్టింది దీని మీద కదా. ఈ రైతుల సమస్యలు తీర్చమని నువ్వు ఒక 2 రోజుల ముందు, ఒక రోజు ముందు నీకు ఒక ఆడకి వెళ్ళి మీటింగ్కి వెళ్ళి హాజరయ్యి రైతుల సమస్యలు తెలుసుకోమని వేసాడు. వాళ్ళందరూ వచ్చినా ఈయన గంట సేపు రాపాటింది. అది పెద్ద అంటే అసలు ఈ కన్నబాబు గారు చేసే పొరపాటు వల్ల ప్రభుత్వానికి బ్యాడ్ వస్తుందండి. అది నేను అనుకోవటం కదా, ప్రజల్లో రైతుల్లో మట్టుకి ఆ బాధ అనేది ఉంది. ఒకటండి, నేను మన నారాయణ గారు కూడా ఒక మిస్టేక్ మాట్లాడాడు. ఏంటంటే నాది మిట్ కాలేజీ దగ్గర శాఖమూరు రెవెన్యూ, ఆ రెవెన్యూలో నాకు 4 ప్లాట్లు వచ్చాయి. 3 ప్లాట్లు ఏమో శాఖమూరులోనే ఇచ్చాను, ఇంకొక నాది 600 గజాల ప్లాట్ అండి. అది తీసుకెళ్ళి ఆడిచ్చావు పుల్లూరు రెవెన్యూలో వచ్చావు. మరి అది ఇవాళ వరకు కూడా నేను ఎక్కడ చెప్పుకోలేదు. ఇవాళ సమయం వచ్చింది కాబట్టి నారాయణ గారు ఇది చూసి ఇన్ని తెచ్చుకుంటాడని నేను మాట్లాడుతున్నాండి. అదే మరి ఇప్పుడు నాకు ఎల్ఎల్లో పడ్డాయండి 3 ప్లాట్లు. మరి దాన్ని ఎవరు చేసి క్లియర్ చేయాలి? సిఆర్డీఏగా. అవునండి. మరి సిఆర్డీఏ మరి చేయలేకపోతుంటే మరి ఇదిగో ఇప్పుడు ప్రభుత్వం వచ్చి దాదాపు 16-18 నెలలు అవుతుంది. ఇవాళ వరకు ఏం చేస్తున్నారు? గాడిదలు కడుతున్నారు. ఒక నువ్వు ఎక్వేషన్కి వెళ్తావో లేకపోతే ఆ ప్లాట్లు పెద్ద ప్లాట్లు మార్చుకోవడానికి అవకాశాలు ఇచ్చారు, సరే మార్చుకున్నారు. నాది 150 గజాలు, 30 గజాలు, 90 గజాల ప్లాట్లు మారుతాను. నాకు నా రెవెన్యూలో నాది లింగాపాలెం రెవెన్యూ తీసుకుని చాలా గుళ్ళు ఇచ్చావు. అసలు మీరు అవి ఇయటం తప్పు. సరే ఆయాల ప్రజలందరూ ఒప్పుకున్నారు, రైతులందరూ ఒప్పుకున్నారు, ఇచ్చారు. మరి అవి క్లియర్ చేయ మీ దగ్గర తప్పులు పెట్టుకుని రైతులంటే రైతులు మీడియాకి ఎక్కుతున్నారు, ఆడకి ఎక్కుతున్నారు, ఫేస్బుక్లో పెడుతున్నారంటే పెట్టకేం చెప్తారు? గడ్డి తింటారా? ఎన్నాలని తింటారు గడ్డి? మీరు చేసే పొరపాట్లు రైతులు బలైపోతున్నారు. ఆ బలైపోవటం కారణం ఎవరు? మంత్రులు నారాయణ రావచ్చు, కన్నబాబు సిఆర్డి కమిషన్ కావచ్చు. ఆ లోపమంతా చంద్రబాబు మీద పడుతుందండి. కానీ ఆయన పక్కాగా ఉన్నారు. రైతు సోదరులకు ఒక నెగ్గునొత్తి మనం కొంచెం ఆలోచించి మాట్లాడాలని నేను బాధ అనేది అందరికీ ఉంది, కాదని అంటలా. సిఆర్డి కమిషనరు గ్రామ కంటాలు ఎమర్జెన్సీ తెలచాలి. ఎల్ఎల్ఏ పడ్డ ప్లాట్లు ఒకవేళ పెద్ద ప్లాట్లు కుదరలేదనుకోండి, వాటిని ఏదైనా సేవ్ చేయడానికి ఆ ఏరియాలో ఉన్న అవకాశాన్ని బట్టి మీరు ఇవ్వాలి. అలానే మళ్ళీ ఏదన్నా అసలు నేను అసలు మాట చెప్పాలంటే రైతుని భాగస్వామ్యం చేయాలని మీరు చెప్పిందే, మేము అడగట్లా. మీరు ఆనాడు చెప్పారు, అది చేయలేదు. ఆనాడు ఏం చెప్పారు? కూలింగ్కి వచ్చినప్పుడు ఊరికి 500 మీటర్లో 500 గజాల్లో ఎక్స్చేంజ్ చెప్తా ఉన్నారు. ఒక్కొక్క ఊర్లో 100 గజాలు కూడా మీరు ఇవ్వాలి. మరి ఆ తప్పు మీదే కదా. రైతులు చేసిన తప్పులు కాదు, మీరు చేసిన తప్పులు చంద్రబాబు గారి మీద పడుతుంది. కానీ మీరు జాగ్రత్తగా ఎక్కడైనా తెలుసుకొని మీరు అవన్నీ సాల్వ్ చేసి రైతుల్ని ప్రభుత్వం మీద ఇబ్బంది లేకుండా చూస్తారని సిఆర్డి కమిషనర్ గారికి, నారాయణ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మళ్ళీ ఇలాంటి విషయం రాకుండా చూస్తారని నేను కోరుకుంటున్నాను. జై అమరావతి, సేవ.